హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో మేమైతే తిరుపతికి అయితే వచ్చామండి. సో తిరుపతికి వెళ్ళే ముందరైతే మేము కాణిపాకం వినాయకుడు స్వామిని దర్శనం చేసుకొని, అలాగే అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి. సో కాణిపాకంలో అయితే నేను వీడియో తీయలేదు. సో ఎందుకంటే ఛాన్స్ లేదనమాట వీడియో తీయడానికి. సో బయట కూడా తీయాలనుకున్నాను. సో ఫోన్లు అనేది లోపల కారులో అనేది పెట్టేసి వెళ్ళిపోయాను కాబట్టి సో వీడియో అనేది తీయలేకపోయాను. సో వీడియోలోకి వెళ్ళే ముందరైతే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇలా చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఆల్ అనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది అనమాట. సో ఇక్కడ అయితే అర్ధగిరి ఆంజనేయ స్వామి దగ్గరికి గుడికి అయితే వచ్చామండి. సో మేము ఇంకా కాణిపాకంకి వెళ్ళి సో ఇక్కడికైతే 6:30 అయింది, ఈవినింగ్ 6:30 ఆర్ 7 అయిందనమాట. సో కొండపైకి అయితే వచ్చామండి. ఇక్కడ చాలా ప్రశాంతతంగా ఉంది, చాలా కోతులు అనేది ఉన్నాయండి. సో ఆ కోతులు అనేది ఎవరు అనలేదు, ఎందుకంటే ఇంకా కోతి రూపంలోనే కదా ఆంజనేయ స్వామి మనకి నిదర్శనం అనమాట. సో అలా అని ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయో చాలామంది వాటికి ఫుడ్ అనేది ఇస్తున్నారు. సో మేము కూడా మాకు తోచిన ఏదైతే తీసుకెళ్ళి ఇచ్చేసామండి కోతులకి. సో ఇక్కడైతే మా అక్క కూతురు చూడగానే ఈ పిల్లకి చాలా భక్తి అనమాట, అందుకనే చూడగానే చేయిలు పైకి ఎత్తి మొక్కుతూ ఉంటుందన్నమాట. ఇలా ఎంట్రన్స్లోని ఇలా వినాయకుడు అయితే ఉన్నాడు. సో ఇలా మనము కొండ పైనుంచి కొద్దిగా ఫ్లోర్ లాగా దిగాలన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక చెట్టుకి వేళ్ళకు అనేది ఇలా ముడుపులని కట్టారండి. ఇది ఎందుకు కట్టారో నాకైతే తెలియదు. సో ఇంకా చీకటి అయింది కదా, సో మేము ఎవరినైనా అడుగుదామంటే ఇంకా అక్కడ ఎవరు లేరు, అందుకని ఇంకా మేము ఇంకా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడికి చాలా రోజులైంది రావాలి అని. సో మొత్తానికైతే ఫైనల్గా వచ్చేసాము టెంపుల్కి. ఇక్కడ శివాలయం కూడా ఉంది పక్కన, ఇంకా కొద్ది పైకి అనమాట. ఇంకా మేము వెళ్ళలేదు, ఎందుకంటే చీకటి అయింది. సో అందులో అనేది ఇంకా టైం అవుతుంది అనేసి అయితే ముక్కొని వచ్చేసాము. అక్కడైతే ఆ వాటర్ తాగితే నొప్పులు అనేది ఉండవని నమ్మకం. అక్కడ వాటర్ తీసుకొని అయితే వచ్చేసాము. సో ఇంకా తిరుపతికి అయితే ఎంటర్ అయిపోయినామండి. సో దాదాపు ఇక్కడికి వచ్చేసరికి 9 అయిపోయింది. సో ఇంకా మేము తిరుపతిలోకి ఎంటర్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. ఇంకా చుట్టూ చూస్తూ ఉన్నాను, అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు నేను 2013లో ఏమో వచ్చానమాట తిరుపతికి. సో అప్పుడు నేను టెంపుల్కి వెళ్ళలేదు, ఓన్లీ ఎగ్జామ్ రాయడానికి ఒకటే వెళ్ళాను. ఇంకప్పటి నుంచి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మా హస్బెండ్ అనేది టెంపుల్కి అనేది వెళ్తున్నానండి తిరుపతికి. ఇక్కడ చెక్కింగ్ అనమాట. సో ప్రతి ఒక్కటి చెక్కింగ్ అండి, మనుషులతో పాటు బ్యాగులు, లగేజ్లు, కార్లకు ఏమైనా స్టిక్కర్స్ ఉన్నా కూడా అన్నీ తీసేస్తున్నారనమాట. ఇక్కడ చాలా కేర్ఫుల్ చెక్కింగ్ అండి, చాలా ఏది గుండు సూది ఉన్నా కూడా బయటకు అనేది తీసేసాల్సిందే. ప్లాస్టిక్ అనేది నో అలో అనమాట. వాటర్ బాటిల్ కూడా పడేసాము. సో అవి కూడా లేదు, ఓన్లీ గాజు ఐటమ్స్ ఒకటే వాటర్లో అమ్ముతారు, అవి మటుకే అవైలబుల్ అండి అక్కడ. సో ఇక్కడైతే ఇంకా కొండ అయితే ఎక్కుతున్నామండి కారులో. సో చాలా డేంజర్గా ఏం లేదు, కానీ సో వెళ్ళచ్చు. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే మటుకు కంపల్సరీగా వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే చీకట్లో మలుపులు తిరగాలంటే చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. సో ఇంకా మేము వెళ్ళేసరికి లేట్ అయింది. సో మార్నింగ్ వెళ్దామంటే మరీ రూమ్స్ అవన్నీ చూసుకోవాలి కాబట్టి అందుకని ఇంకా నైట్ ఇంకా 7 or 8, 9 అయిందనమాట. ఇంకా కింద ఏం చేయాలి, ఇంకా అందుకని కొండపైకి అనేది వెళ్తూ ఉన్నామన్నమాట. చిన్నగానే వెళ్తూ ఉన్నాము. సో ఎన్ని మలుపులు వస్తున్నాయో, నేనైతే ఫస్ట్ టైం ఎగ్జాక్ట్గా వీడియోలు అనేది తీస్తున్నానండి.
సో ఈ వీడియో తీయచ్చో లేదో కూడా నాకు తెలియదు, కానీ తీస్తున్నాను ఫస్ట్ టైము. అక్కడ చూసారా లైటింగ్స్ కనిపిస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి నామాలు అనమాట. సో నేను అవి తీస్తున్నాను. ఎంత బాగా కనిపిస్తున్నాయి, ఎంత లాంగ్ వెళ్ళినా కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 70 కిలోమీటర్ల నుంచి అయినా కూడా కనిపిస్తాయండి ఈ నామాలు అనేది. కార్ అనేది ఆఫ్ చేశారు తీసుకోమని. సో అయినా కూడా నేను కొద్దిసేపు అదే క్యాప్చర్ చేశాను. ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి కదా నామాలు. చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. తిరుపతికి నేను ఫస్ట్ టైం, నేను పుట్టినప్పటి నుంచి నేను ఫస్ట్ టైం అనేది వెళ్ళాను తిరుపతికి. నాకు చాలా ప్రశాంతత అనిపించింది, అక్కడి నుంచి రావాలనిపించలేదు. చాలా బాగుంది అనమాట. ఇంక 2 days స్పెండ్ చేద్దామని అనుకున్నాను ఆ దేవస్థానంలో. కానీ ఇంకా మేము ప్లాన్ చేసుకున్న గుడులు ఉన్నాయి కదా, సో వెళ్ళాలి అనేసి ఇంకా మేము అక్కడికి ఆడ 3 days ఉన్నామన్నమాట తిరుపతిలో. ఇంకా ఎప్పటికైనా వచ్చేయాల్సిందే కదా ఇంటికి, సో వచ్చేసామన్నమాట. ఫైనల్లీ పైకైతే చేరుకున్నాము. ఇక్కడ బస్సులు కూడా వెళ్తూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఒక ఊరే కొండపై ఉంది అన్నట్టుగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. తిరుపతి నేను ఎప్పుడు పోలేదు, అందుకని నాకు ఇలా ఎక్సైట్మెంట్ ఉందేమో అనిపిస్తుంది. సో చాలామంది చాలాసార్లు వెళ్ళింటారు, కానీ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా, సో అందుకనే ఇలా అనిపించింది. సో ఇంక కొండపైకి వెళ్ళగానే ఆ రోజు నైటు అక్కడ నిద్ర చేసేసి మరి మార్నింగే మేము తలనీలాలు ఇచ్చేకనేది వెళ్తూ ఉన్నాం అనమాట. మా అక్క కొడుక్కి, పాపకి, మా హస్బెండ్కి, ముగ్గురికి అనేది తలనీలాలు ఇచ్చేకైతే వెళ్తున్నాము. చూడండి, వీళ్ళు 24/7 ఆన్లోనే ఉంటాయి షాపులు అనేది. అసలు భయం అనిపించదు, ఎందుకంటే ఎనీ టైం జనాలు కుప్పలు ఉంటారనమాట దేవస్థానం దగ్గర. సో ఈ కొండ మీద అసలు 24/7 అవైలబుల్ అనమాట. ఏదైనా తిండి కానీ, ఫుడ్ కానీ, ఏదో ఒకటి, ప్రతి ఒక్కటి అండి. అక్కడ క్లినిక్స్ కూడా ఉన్నాయి, సో వైద్యశాలలు కూడా ఉన్నాయి. అన్ని ఫెసిలిటీ ఉన్నాయండి కొండ మీద. అడుగడుక్కి వాష్రూమ్లు, టిఫిన్లు, భోజనాలు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. నాకైతే షాక్, అసలు నేను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఇక్కడ ఇవన్నీ బాక్సులు ఏంటంటే మీ అందరికీ తెలుసు, అయినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చెప్పుల స్టాండ్స్ అన్నీ, ఇంక మేము చెప్పులు అనేది అక్కడ పెట్టేసి వెళ్తూ ఉన్నాము టికెట్ తీసుకోవడానికి, తలనీలాలు టికెట్ తీసుకోవడానికి. ఎంత లాంగ్ ఉన్నాయో, చుట్టూ తిరిగిపోవాలా. లక్కీ ఏమంటే మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు, చాలామంది జనాలు మహాకుంభమేళాకి వెళ్ళినట్టున్నారు. మేబీ మేము వెళ్ళిన టైం గుడ్ అనమాట, ఎవరు తక్కువ మంది ఉన్నారు. సో ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు ఇలా పీస్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. జనాలు ఉన్నప్పుడు వెళ్తే చికాకుగా ఉంటుంది. చికాకు అంటే అంత ఉండదన్నమాట. ఇక్కడైతే వీడియో తీయనీలేదు, వీళ్ళు వీడియో తీయకూడదు అని చెప్పారనమాట. సో గుర్తుండాలనేసి నేను వాళ్ళకి తెలియకుండా అయితే వీడియో తీసాను అనమాట. ఫైనల్ అయితే గుండెలు అయిపోయాయి అందరికీ. మా ఆయన చూసి నవ్వుతున్నాను ఇక్కడ. వాడికో గుండె మీద కొడుతున్నాడు మా అక్క కొడుకునికి. ఈ పాపకి ఏం అర్థం కాలేదు, గుండు అంటే వెంట్రుకలు ఇంకా అంత అర్థం కాలేదన్నమాట. ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాము. ఫైనల్లీ స్నానాలు చేసేసి ఈవినింగ్ అనేది చూడ్డానికైతే వచ్చేసామండి. ఇంకా చూసి టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఏంటి, ఎలా, సర్వదర్శనం ఎక్కడ, ఏమి అనేది అన్నీ చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ ఆ రోజు గుండు చేయించుకున్న ఈవినింగే సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ వాటర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట.
ఇక్కడ ఫేస్ వాష్ ప్లస్ అంటే ఈ వాటర్ ఏమంటే పుష్కరాల వాటర్ కదా, సో అందుకని వచ్చి ఇక్కడ మా ఆయన పూజ చేసుకున్నారు. సో మేము కూడా కొంచెం అక్కడ సేపు ఉండి గంగమ్మ తల్లిని ముక్కొని సో కొద్దిసేపు పీస్ఫుల్గా చూసి అన్నీ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకొని నాకు కూడా గుర్తుండాలి కదా. సో ఫస్ట్ టైం వచ్చానని ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అనేవి తీసుకున్నాను అనమాట. ఈ వీడియో మొత్తానికైతే నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మీరందరూ సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి గాయ్స్. మీరిచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది. నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తాను, కానీ మీకు ఆ 5 minutes 3 minutes మీకు ఏంది బోర్ అని అనిపిస్తుందేమో మేబీ. సో ప్లీజ్ గాయ్స్ అర్థం చేసుకొని లైక్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే వాటర్ అయితే చాలా కూల్గా ఉన్నాయండి. నేను ఆల్రెడీ స్నానం చేసి వెళ్ళాను. సో అయినా కూడా నాకు మనసు ఒప్పట్లే దిగాలి వాటర్లోకి ముక్కోవాలి అని అనిపించింది. అందుకనే నేను దిగాను. నేను దిగిన తర్వాత మా అక్క కొడుకు కూడా వచ్చాడు నా తోడికి. సో నాకు ఈత వస్తుంది, స్విమ్మింగ్ వస్తుంది, అయినా కూడా ఆ వాటరు దిగలేదు. ఇంకా అక్కడంతా అందరూ అక్కడ స్నానాలు చేస్తున్నారు. మేమైతే జస్ట్ అలా వాటర్ అనేది అని ముక్కున్నానండి. అసలు చాలా తేటగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఎప్పుడు అక్కడ షాంపూలు సోపులు యూస్ చేయకూడదు, పేపర్స్ ఏవి వేయకూడదు. ఏమన్నా ఆకులు అలా చెట్ల నుంచి పడినవి అయితే వెంటనే తీసేస్తూనే ఉన్నారు ఒక మనిషి. ఏవనేది గలీజ్ అనేది ఉంచడం లేదండి చుట్టుపక్కల ఏరియాలో. సో మొత్తానికైతే దర్శనం అయితే ఆ రోజు నైట్ చేసేసుకొని ఇంకా మరి మరుసటి రోజు అనేది మేమైతే తిరిగి రిటర్న్ అయితే అయిపోయాము. సో అన్నీ ఇంకా వచ్చేస్తున్నానని అన్ని వీడియోలన్నీ తీస్తున్నాను. పార్కులు ఉంటాయి దగ్గర నామాల పార్క్ అంట, అన్ని పార్కులు ఉన్నాయి. సో తుమ్ములు వస్తున్నాయి, తుమ్మానని ఏమనుకోకండి. సో ఎంత గ్రీనిష్గా ఉన్నాయి కదా. ఈ సమ్మర్ స్టార్టింగ్లో ఇవనేది ఆకులు అన్నీ పండు మాగి రాలిపోతాయి, కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కటి చిగురించుకొని పచ్చగా ఉన్నాయండి చెట్లు అనేది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. చూడండి మల్లెపూలు ఎలా ఉన్నాయో. సో బైకుల్లో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, కాలినడకన నడిచేవాళ్ళు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సూపర్ ఉందన్నమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం. ఇక్కడ చూడండి కాలినడకతో నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి వారు. అంటే మనం రిటర్న్ అయ్యేటప్పుడు కనిపిస్తారు, మనం కొండెక్కేటప్పుడు కనిపించారనమాట. కొండెక్కేటప్పుడు కనిపించరు, కొండ దిగేటప్పుడే కనిపిస్తారు. సో మేము నైట్ వెళ్ళాం కదా, సో నేనైతే అంతగా అబ్జర్వ్ చేయలేదు. సో డే అయితే కనిపించారనమాట. కన్నీ ఇలా క్యాప్చర్ చేసుకుంటూనే వస్తున్నాను. చుట్టూ ఇక్కడ మధ్యలో జింక కనిపించిందండి. సో అది మేము ఓన్లీ ఇమేజ్ అంటే బొమ్మ అయితే బల్లే, కానీ అది రియల్ జింక అనమాట. అసలు అలానే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ టైం అండి నేను అది జింక కాదేమో రావడం అనేది వెళ్ళిన తర్వాత అది కదిలిందన్నమాట. రియల్ జింక అనేది నేనైతే ఫస్ట్ టైం అనుకున్నాను. ఇప్పుడైతే ఒక కొండ దాటాము, అలా జంతువులు చాలా కొండలు ఉన్నాయి కదా జింక. సో అది కూడా చాలా ఇది మోకాళ్ళ పర్వతం కొండ కదా. సో ఇక్కడ వీడియో తీసుకుందామని అనుకున్నాను. సో ఇంకా దిగలేదన్నమాట. అనేది క్యాప్చర్ చేస్తానండి. నాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి కదా నేను ఫస్ట్ టైం వెళ్ళానని. ఎందుకంటే మొత్తం తీయాలంటే చాలా టైం పడుతుంది. అందులో అంటే సింగిల్ రోడ్ కదా, భయం అనమాట, ఏమైనా వస్తాయేమో అని. అందుకని ఇబ్బంది ఎందుకు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేసి అలా అయితే తీసుకొని వచ్చేసాను. సో చూడండి కాలినడకతో నడుస్తూనే 24/7 నడుస్తూనే ఉంటారండి. ఇక్కడ కొండ మీదకి
పైన నీడ కూడా వేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఫెసిలిటీ కూడా బాగానే ఉందండి. అంటే ఏది రాకుండా నీడ ఎండకు నడవకుండా ఇలా అయితే వేశారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా పోవాలి, ఎందుకంటే పక్కన కొండ, తర్వాత కాలినడకతో వచ్చేవాళ్ళు అలా వస్తున్నారు కదా. సో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. కాలినడకతో నడిస్తే పెద్దగా ఏం అనిపించదు అనుకుంటున్నాను నేనైతే. సో నేను ఎప్పుడు నడవలేదు, సో నేను ఫస్ట్ టైం కదా వెళ్ళింది, అందుకని నడవలేదు. ఇక్కడ చూడండి, ఊట నీరు వస్తూనే ఉందన్నమాట కొండల పక్కన. సో చాలా భయంకరంగా ఉన్నాయి కొండలు. అంటే అవి చీలి కింద పడతాయేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ అదంతా ఏం లేదు. నార్మల్గా అన్నీ సెట్ చేసే పెట్టేశారండి, ఏవి అలా పడకుండా. పక్కన ఏవి జంతువులు రాకుండా మెస్ అనేది కూడా వేశారు. ఇప్పుడు ఇంతకుముందు ఉండిందో లేదో తెలియదు, ఇప్పుడైతే వేశారు. కాలినడకతో వచ్చేవాళ్ళు వీళ్ళంతా. మేమైతే చిన్నగానే వస్తున్నాము, ఎందుకంటే అంటే మల్లెపూలు కదా, చిన్నగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తే బెటర్ అని చిన్నగా వస్తున్నాము. ఇక్కడ కొండ ముచ్చుకోతూ ఉంది, అందుకని కొద్దిగా స్లోగా వెళ్ళాము. ఎంత బాగా మనుషులు ఏదైనా ఇస్తే తినుకుంటున్నాయన్నమాట అవి. సో అందుకే చిన్నగా వస్తూ ఉన్నాము. చిన్నపిల్లల్ని ఎత్తుకొని నడిచేవాళ్ళు, ఉత్తకాళ్ళతో నడిచేవాళ్ళు, లగేజ్ మోసుకొని నడిచేవాళ్ళు, అందరూ ఉండి ఫ్యామిలీతో నడిచేవాళ్ళు, ప్రతి ఒక్కరు. ఇక్కడ చూడండి, కొండముచ్చు కోతలు నీళ్ళు ప్లస్ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అంతా ఇచ్చేస్తున్నారనమాట కోతలకి. ఇక్కడ చూడండి, కలర్ఫుల్గా ఉంది అసలు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర చాలా బాగుందన్నమాట. ఇంకా మేము దిగి ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని సో మళ్ళీ అనేది తిరిగి ప్రయాణం అనేది చేసాము. ఇక్కడ ఆఫ్ చేశారు. సో మరి తర్వాత కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇది తెలుసా, ఏమంటారు, పాతాళ గంగన, అక్కడికైతే వచ్చామండి. సో ఇక్కడ ఏమంటారు, సో ఇక్కడ వాటర్ ఎనీ టైం వస్తూనే ఉంటాయి కదా. సో ఇక్కడికి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, చాలా లేట్ అయిపోయింది. ఇంక అందుకని వెళ్ళి చూసేసి అయితే వస్తూ ఉన్నామన్నమాట. కపిలి తీర్థం, ఎస్ కపిలి తీర్థం అండి. సో బయటకు రాగానే ఇవి మొక్క కనిపించింది, చెట్టు. సో లింగ పుష్పమే ఏదో అంటారు. సో పాము పొడగలాగా ఉండి లోపల శివుడు లింగంలాగా ఉంటుంది ఈ పువ్వు. సో అందుకని వెళ్ళి క్యాప్చర్ చేశాను వీడియో. నేను ఫస్ట్ టైం చూశాను. సో వీడియోలో చూశాను, కానీ నేనైతే ఇలా ఫస్ట్ టైం చూశాను, అందుకనే దగ్గరకు వెళ్ళి వీడియో అనేది తీసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఈ చెట్టుని, ఫోన్లో కాకుండా వీడియోలో కాకుండా ఫస్ట్ టైం అయితే చూశానండి. సో మొత్తానికైతే ఇంకా కొండ దిగేసాము. సో మేము శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాము. సో ఇంకా తిరుపతి సిటీ అవుట్స్కట్లో ఇట్లా వెళ్తూ ఉండగా విమానం కనిపించింది, అది కూడా మీకు చిన్నగా క్యాప్చర్ చేసి చూపించాను చూడండి. సో ఇక్కడికైతే మేము శ్రీకాళహస్తికి అయితే వచ్చాము. ఆ రోజు ఈవినింగ్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చి మేము పూజలు చేయించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయిందనమాట. శ్రీకాళహస్తికి ఎంతమంది వెళ్ళారు కామెంట్ కూడా చేయండి, ఎంతమంది చూసారనేది. ఇక్కడ కూడా చాలా పెద్ద టెంపుల్ అండి, చాలా పురాతనమైన టెంపుల్ అన్నమాట. భక్త కన్నప్ప అక్కడ శివునికి ఏదో అంటారు కదా. సో అంటే తెలియక ఇంత మాట్లాడకూడదు, అందుకనే చెప్తున్నాను, క్లారిటీగా చెప్పలేదు కాబట్టి. భక్త కన్నప్ప చేసిన అంటే ఒక సినిమా ఉంది కదా. సో అక్కడ శివుడికి మాంసం పెడతారు కదా. సో అది అనుకుంటా మేబీ.
నాకు అంత క్లారిటీ తెలీదు. సో ఇక్కడ శ్రీకాళహస్తిలో రాహుకేతుల పూజ చేయించుకోవడానికైతే ఇక్కడికైతే వచ్చాము. సో వచ్చిన తర్వాత ఈవినింగ్ 6 అన్నారు హలో. ఇంకా మేము కొద్దిసేపు వెయిట్ చేసి ఇక్కడైతే కుక్క పిల్లకి బిస్కెట్లు వేసింటే తింటూ ఉందన్నమాట. చాలా ముద్దుగా అనిపించింది. మా రూబీ అమ్మనే గుర్తొచ్చింది అనమాట. అందుకని వీడియో తీశాను. ఓం నమ శివాయ. అంత పెద్దగా ఉంది కదా గోపురము. సో మొత్తానికైతే దర్శనం అయితే చేసేసుకొని ఈవినింగ్ 5:30 ఆర్ 6:30కి ఏమో బయటకు వచ్చేసామండి. దర్శనం చేసుకొని ఫుల్ బాగా జరిగింది. అన్ని టెంపుల్స్ అన్ని అమ్మవారిని, వినాయకుడు, సాలవేముల సంథింగ్ దేవుడు అన్నీ చూసుకొని అయితే బయటకైతే వచ్చేసామండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈవినింగ్ ఎంత బాగా అనిపించిందో వెదర్ అన్నమాట. అందుకని ఇక్కడ వీడియో తీశాను చిన్న క్లిప్ లాగా. చాలా బాగా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా? ప్లీజ్ గైస్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది. అందుకని నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నానని అయితే అనుకోండి, ఓకేనా? ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.